ఇట్లా పోతే సస్పెన్షన్ కూడా ఒత్తుకోవాలి, కారు అటు ఇటు జరగద్దని. అవి అవుతాయి, కాబట్టి దానికి ప్రైజ్లు వేరు అంటే. ఇక్కడ బాయ్ మొత్తం లైన్లన్నీ బాయ్ ఎడాస్ గాన్ పిచ్చిది అవుతుంది ఇది. సో డ్రైవింగ్ చేసినప్పుడు టుపుక్ టుపుక్ అని నొక్కకుండా దేవుడు మనం కాపాడాలి. అదిగో స్లో చేసేసి ఆటోమేటిక్ స్లో అయిపోతుంది. ఇది వేసిన ఎమర్జెన్సీ బ్రేక్ డైరెక్ట్ సిగ్నల్ దగ్గరికి వెళ్ళిపోతాను నేనైతే. ఫిల్టర్ లోపల క్లాగ్ అయింది అనుకో, గవర్న్ కేస్ లాక్ రూపీ మినిమం. ఇప్పుడు ఈ వెహికల్ ని ఇచ్చేద్దాం. ఎలక్ట్రిక్ గాడియే అంటే మెయిన్ గా ఈ వెహికల్ ఏమైనా చెత్త ఉంది అంటే ఇగో ఇది ఒక్కటే. అది నాకు ఎంత బీపీ వస్తుందో అంత బీపీ వస్తుంది. లేకపోతే సర్వీసింగ్ ఎక్కువ ఖర్చు పెట్టలేను నేను, సిఆర్ కొనుక్కోవాలా ఇది కొనుక్కోవాలా అని. నో నథింగ్ లైక్ దట్. జస్ట్ ఒక చాలా మంది యాక్చువల్ వెహికల్ వెళ్తుంటే చూస్తున్నారు, ఏంటిది ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదే అని. ఈ యొక్క వెహికల్ కి మంచి హెవీ కాంపిటీషన్ అవుతుంది. మన 3 ఇంజన్స్ లో మీరు ఏం చూస్ చేసుకుంటారని అడిగితే అది ఇట్లా రెడీ టు రేస్ అన్నట్టుండే. 3, 2, 1 గో. సో ఈ రోజు అయితే మనము కియా సెల్టాస్ టర్బో పెట్రోల్ అండ్ టర్బో డీజిల్ అయితే డ్రైవ్ చేయబోతున్నాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా ఏమి ఇంజన్ స్పెసిఫికేషన్స్ మారలే, ఇంజన్ ఏం మారలే, యాస్టీస్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇవి కొత్త ప్లాట్ఫామ్ మీద అయితే వీళ్ళు క్రియేట్ చేశారన్నమాట. సో దీని యొక్క ఏదైతే లెంత్, విడ్త్, హైట్ ఇవన్నీ ఉన్నాయో వాటిలో మాత్రమే చేంజెస్ వచ్చినాయి మనకి. అండ్ పవర్ ఫిగర్స్ కూడా చూస్తేనైతే యాసిటీసే ఉంటాయి. అండ్ మెయిన్గా ఇక్కడ మాత్రం అన్నిటికంటే ఎక్కువ హెచ్పి ఉన్నది మన టర్బో పెట్రోల్కి. అండ్ టర్బో డీజిల్కి చాలా తక్కువనే, 116 ఎంతనో ఉంది దీనికి. అండ్ న్యూటన్ మీటర్ టార్క్ వైజ్ చూస్తేనైతే రెండింటివి మోస్ట్లీ ఈక్వల్గా కనబడతా ఉంటాయి. సో మనము ఈ రెండింటిని 1 by 1 డ్రైవ్ చేసుకొని మొత్తం ఏదంటే వీడియో ఎండింగ్ వరకు నీకైతే ఒక పిక్చర్ క్లారిటీ అయితే ఇచ్చేస్తా. బేసిక్గా ఈ కార్స్ని ఎంజాయ్ చేయాలంటే మనకి గేర్ బాక్స్ అనేది చాలా బాగుండాలి. బేసిక్గా వీళ్ళు ఏదైతే గేర్ బాక్స్ ఇచ్చారో 7 స్పీడ్ DCT, వన్ ఆఫ్ ద బెస్ట్ గేర్ బాక్స్. ఒకటి మన ముందు పోతుంది చూడండి ఆ వెహికల్, అది వచ్చేసి 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్తో అయితే ఉంది. అది కాసేపట్లో డ్రైవ్ చేద్దాం. ప్రస్తుతం మనం అయితే డ్రైవ్ చేస్తున్నాం. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మొత్తం ఈ 3 కార్స్లలో NA, టర్బో పెట్రోల్, టర్బో డీజిల్లో NA వన్ ఆఫ్ ద అదేంటి లీస్ట్ పర్ఫార్మ్డ్ ఇంజన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాని నెంబర్సే ఆల్రెడీ చాలా చిన్నవి. కాకపోతే ఈ మూడిట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్ ఇంజన్ త్రూ ఏదైతే ఉందో అది మాత్రమే టర్బో పెట్రోల్ మాత్రమే. ఎందుకంటే ఈ వెహికల్ నీకు ఇనఫ్ పవర్ ఇచ్చిండు, ఇనఫ్ టార్క్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మెయిన్గా వీళ్ళు దీని యొక్క రేర్ సస్పెన్షన్ కూడా కొంచెం ట్వీక్ చేశారన్నమాట. సో నీకు ఎట్లా హై స్పీడ్స్లో మనం టర్న్ తీసుకుంటున్నప్పుడు అయినా కానీ, లేకపోతే ఇగో ఇప్పుడు అంతా రోడ్ అంతా గతుకులు ఉంది. మనమైతే బెంగళూరుకి వచ్చినాం బట్ దీని గురించి. సో ఇక్కడ కూడా చాలా క్రేజీగా అయితే ఈ ఇంపాక్ట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు మనకు ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ వచ్చింది, చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతుందో. యప్ యప్ మరీ సాఫ్ట్ అయితే లేదు, అలా అని మరీ హార్డ్ అయితే లేదు, మధ్యలోకి ట్వీక్ చేసినట్టు అనిపిస్తుంది. మనకు అనిపిస్తూ ఉంటుంది ఇట్లా పోతే సస్పెన్షన్ కూడా ఒత్తుకోవాలి, కారు అటు ఇటు జరగద్దని. అవి అవుతాయి, కాబట్టి దానికి ప్రైజ్లు వేరు అంటే. స్టీరింగ్ మాత్రం వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ స్టీరింగ్. మనకి మెయిన్గా ఏంటంటే స్టీరింగ్తో కావాల్సింది రెండు అవసరాలు. ఒకటి వచ్చేసి మనకి సిటీలో చాలా ఈజ్ ఆఫ్ యూజ్ ఉండాలి, హైవేలో మంచి గ్రిప్ అయితే ఇవ్వాలి. మనకి సిటీలో మాత్రమే దీన్ని ఈజీగా నడుపుకోవచ్చు. ఎంత హాయిగా రియాక్ట్ అవుతుందంటే ఇది మనం సింగిల్ ఫిగర్ ఇట్లా కూడా తీసుకొని నడుపుకోవచ్చు. కాకపోతే ఇంతకు ముందు ఏంటంటే మనకి రౌండ్ స్టీరింగ్ వస్తుంటే బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు అంతా ఫ్లాట్ బాటంలో వెళ్ళి. అండ్ ఇక్కడ మెయిన్గా నువ్వు చూసుకోవాల్సిందంటే ఇన్ని బట్టలను పెట్టారు కదా. సో డ్రైవింగ్ చేసినప్పుడు టుపుక్ అని నొక్కకుండా కొంచెం నీట్గా పోవాల్సి ఉంటుంది. బ్రేకింగ్ వైజ్ చూసినా కూడా నీట్, అసలు చాలా నీట్. ఎక్కువ ప్రెషర్ ఏం పెట్టిన అవసరం లేదు, జస్ట్ అలా ఆనిస్తే వెహికల్ అనేది నీట్గా స్లో అయిపోతుంది. 18-inch వీల్స్ కాబట్టి నీకు పెద్ద పాత్ హోల్స్ కి ఎఫెక్ట్ పడుతుందేమో, కానీ చిన్న పాత్ హోల్స్ అసలు ఈ కార్కి తెలుస్తాను కూడా లేదు. ఇంక కావాలని ఈ రూట్లోకి వచ్చినామంటే ఇదంతా నారో రోడ్స్, కొంచెం విలేజ్ టైప్ ఉండేదంతా. సో దట్ మనకి ఇలా చిన్న లేన్స్ నుంచి వెళ్తుంటే ఎట్లుంటుందా అని ఎక్స్పీరియన్స్ చేద్దామని. అండ్ దీని హార్న్ అయితే భలే ఉందబ్బా. ఈ మధ్యలో ఏదైతే నీకు ఎయిర్ బ్యాగ్ కప్ ఉందో దాన్ని నొక్కుతా కూర్చోవాలి మనం. పెద్దగా ఉన్న వాళ్ళకి కూడా ఈ బటన్స్ ఇవన్నీ చాలా నీట్గా అనిపిస్తాయి అండ్ ఈజీగా ఉంటుంది అన్నమాట. వాళ్ళకి కన్ఫ్యూజన్ ఏం లేకుండా ఏం కావాలో అవి మెయిన్ థింగ్స్ పెట్టేసారు. జస్ట్ నువ్వు డ్రైవింగ్ చేసుకుంటే ఇట్లా వాల్యూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, మ్యాప్, హోమ్ అన్ని నీట్గా అయితే చేయడం అయితే జరిగింది. రైట్ అండ్ లెఫ్ట్ వీల్ అయితే బ్లైండ్ స్పాట్ కెమెరాలు అయితే ఇచ్చారన్నమాట. దాని త్రూ మనము ఈజీగా ఏమంటారు ఎస్టిమేట్ చేసుకోవచ్చు ఏమైనా వెహికల్ వస్తుందా లేదా అని. చాలా మంది యాక్చువల్గా వెహికల్ వెళ్తుంటే చూస్తున్నారు, ఏంటిది ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదే అని. సో రోడ్ ప్రెసెన్స్ వల్ల కానీ లేకపోతే డిజైన్ వల్ల కానీ కొంచెం మంచి పాయింట్స్ అయితే తీసుకొస్తుంది ఇన్ టు ద పాకెట్. అండ్ బేసిక్గా ఈ యొక్క వెహికల్ కి మంచి హెవీ కాంపిటీషన్ అవుతుంది. మన సియారా ఉంది, కుషాక్ ఉంది, దాని తర్వాత మనకి హ్యుండై క్రెటా ఉంది. అండ్ అన్నిటివి డ్రైవింగ్ ఫీల్ ఒకలాగానే ఒక వరకు సేమ్ ఉంటుంది.
ఎందుకు మనము స్కోడా అది మాత్రం చాలా డిఫరెంట్ ఉంటుంది, ఫోక్స్ వ్యాగన్ కొంచెం చాలా డిఫరెంట్ ఉంటుంది. కానీ ఈ హ్యుండై కానీ లేకపోతే మన ఇప్పుడు కియా సెల్టాస్ కానీ టాటా సిఆర్ అది ఏంటంటే దాని పవర్ సేమ్, ఏది 160 హెచ్పి అది కూడా, అండ్ 250 చేంజ్ న్యూటోమీటర్ సేమ్ అన్నమాట వెహికల్ అది ఇది. దాంట్లో ఏంటంటే దాన్ని బ్యాక్ సైడ్ సస్పెన్షన్ నీకు ఫ్రీక్వెన్సీ డాంపింగ్ ఇచ్చింది, దీనికి ఫ్రీక్వెన్సీ డాంపింగ్ లేదు. 13.0 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే చెప్తుంది. అది కూడా నేను ఇప్పటి వరకు మొత్తం ఘాట్ టైప్స్ సన్న సన్న రోడ్లలో నడిపిన. ప్రస్తుతం అయితే ఇప్పుడు మనం ఇప్పుడే హైవే ఎక్కాము కదా, ఒక్కసారి చూద్దాం. అగో ఈ అడాస్ అడాస్ మొత్తం అడాస్ అంతా అడాస్. అప్పుడప్పుడు చాలా డేంజర్ ఇది, నువ్వు లైన్ క్రాస్ చేస్తున్నప్పుడు ఇట్లా తోస్తుంది లెఫ్ట్ సైడ్ కి స్టీరింగ్ అది. కాబట్టి 2 హ్యాండ్స్ గ్రిప్ తీసుకుంటేనైతే మనందరికి సేఫ్. 10 పొజిషన్ 10 అండ్ 2 పొజిషన్ అన్నమాట. ఆ వెహికల్ ఉంది, నేను కట్ తీయాలి. సో ఇప్పుడు నేనైతే ప్యాడల్ షిఫ్టర్ వాడి 2 గేర్స్ తగ్గిస్తున్నా. D6 లో ఉన్నాను ఇప్పుడు. వావ్, వెరీ నీట్. అసలు నీకు ఇప్పుడు చూడండి, నేను మళ్ళా 4th కి వేస్తున్నా. రోర్ ఇస్తుంది వెహికల్. వావ్, వెరీ నైస్. చాలా నీట్ గా హ్యాండిల్ చేస్తుంది, గేర్ బాక్స్ మాత్రం క్రేజీ. ఇప్పుడు యాక్చువల్గా మీతో మాట్లాడుతూ 100 కొట్టిన మళ్ళీ సైన్ బోర్డులు చూసి తగ్గియాల్సి వస్తుంది. అండ్ నువ్వు ఎప్పుడైతే టర్నింగ్ చేస్తావో సస్పెన్షన్స్ చాలా ప్రాపర్ గా స్టడీ అండ్ స్టిఫ్ గా అయితే ఉన్నాయి, అదొకటి. అండ్ డ్రైవింగ్ పొజిషన్ అయితే అబ్సల్యూట్లీ గ్రేట్. ఇప్పుడు ఈ వెహికల్ ని ఇచ్చేద్దాం. వావ్, క్రేజీ. చూసే ఉంటారు కదా, నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ అయితే మనకి DCT నుంచి అయితే మనకి ఎక్స్పీరియన్స్ చేయడానికి దొరుకుతుంది. అడాస్ మాత్రం నమ్ముకోకండి, బికాస్ ఓకే ఒకవేళ నువ్వు 70-80లో ఉంటే ఫైన్, బట్ నాట్ మోర్ దెన్ 100. ఎప్పుడు మన దగ్గరికి ఎలాంటి గిఫ్ట్లు వస్తే ఎవరికి తెలుసు. మనం ఒకవేళ 0 to 100 అసలు ఎంతసేపు తీసుకుంటుంది. బేసిక్ గా ఈ యొక్క టెస్ట్ ఎందుకు చేస్తారంటే పవర్ అవన్నీ ఎట్లున్నాయి, పికప్ ఎట్లుంది, సడన్ గా కావాలి అనుకుంటే ఎట్లా రియాక్ట్ అవుతుంది కార్ అనేది మనం చెక్ చేయడానికి. మెయిన్ గా మనము డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి కదా, మనమైతే స్పోర్ట్ వేసేసిన నేను. ప్రస్తుతం అయితే డీల్ అయితే ఉంది. ట్రాక్షన్ అయితే ఆఫ్ చేయను, ఎందుకంటే అది సేఫ్టీ ఇది కాబట్టి. 3, 2, 1 గో. సో చూసారు కదా, 8 సెకండ్స్ లో మనకైతే వెహికల్ 0 to 100 పోయింది. అసలు ఆ పోయే గ్యాప్ లో అది ఇచ్చిన సౌండ్ మజా మాత్రం నెక్స్ట్ లెవెల్. అది ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ది మోస్ట్ డేంజరస్ అడాస్ అనేది మనము యాక్టివేట్ చేయబోతున్నాం. దానికి 2 హ్యాండ్స్ ఖచ్చితంగా పెడతా, కాకపోతే నేనేం స్టీరింగ్ ఇయ్యను. క్రూజ్ కంట్రోల్ డిస్టెన్స్ 2 అని పెట్టుకొని యాక్టివేట్ చేసుకుంది. ముందు ట్రాక్టర్ వస్తుంది, దేవుడు మనం కాపాడాలి. అదిగో స్లో చేసేసి ఆటోమేటిక్ స్లో అయిపోతుంది. ఆటోమేటిక్ స్లో అయిపోయింది. అమ్మో, ఇలాంటి టైంలో చాలా డేంజర్. సడన్ గా ఇప్పుడు ఆ కార్ ముందుకు వచ్చింది అనుకో, ఇది వేసిన ఎమర్జెన్సీ బ్రేక్ డైరెక్ట్ సిగ్నల్ దగ్గరికి వెళ్ళిపోతాను నేనైతే. టర్నింగ్స్ ఏమి రావట్లేదు యాక్చువల్. టర్నింగ్స్ వచ్చినప్పుడు అయితే అడాస్ క్రేజీ తిప్పుతుంది. ఇక్కడ బాయ్, మొత్తం లైన్లన్నీ బాయ్, అడాస్ గాన్. పిచ్చిది అవుతుంది ఇది. ఇప్పుడు మనం డీజిల్ సెల్టాస్ లో అయితే ఉన్నాం. దీని యొక్క పరిచయం ఏంటంటే 1.5 లీటర్ 4 సిలిండర్ టర్బో డీజిల్ అన్నమాట. దీని యొక్క పవర్ 116 హెచ్పి, 253 న్యూటన్ అన్నమాట. మనం బేసిక్ గా డీజిల్ ఇంజిన్ ఆన్ చేసినప్పుడు మనకి ఏం సౌండ్ రావాలి? నో, నథింగ్ లైక్ దట్. జస్ట్ ఒక నీట్ పెట్రోల్ ఇంజిన్ అన్నట్టు అనేది చూడండి. నేనైతే ఆన్ చేస్తున్నా, మీకు సౌండ్ వినబడుతుంది అనుకుంటున్నాను. లెట్స్ సీ. అంతే, వెహికల్ అయితే ఆన్ అయిపోయింది. అండ్ మనకి బేసిక్ ఏంటంటే నీకు ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేసింది, అక్కడ ఏదైతే ఇన్సులేషన్ ఉందో దానివల్ల మనకి అసలు లోపలికి ఎటువంటి శబ్దం అయితే వస్తలేదు. ఇఫ్ ఇన్ కేస్ మన ఏసీ బ్లోవర్ కానీ ఎక్కువ ఉండి ఏమైనా మ్యూజిక్ పెట్టారంటే అయిపోయింది, గాన్. ఎలక్ట్రిక్ గాడియే అంటే వెల్ బ్యాలెన్స్డ్, ఎక్కడ వైబ్రేషన్ లేకుండా బ్యూటిఫుల్గా అయితే మనకి వెహికల్ అనేది ఆన్ అవ్వడం జరిగింది. మనము దీని యొక్క థ్రాటిల్ రెస్పాన్స్ చెక్ చేద్దాం. దీనికైతే మనకి 2 గేర్ బాక్స్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకటి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఇంకోటి 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ అయితే ఇవ్వడం జరిగింది. బెస్ట్ గేర్ బాక్స్ ఇది కూడా. DCTతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువైనా ప్రాపర్గా ఉంటుంది. ఏంటబ్బా దీంతో డిసడ్వాంటేజ్ అంటే ఒకటి లైట్గా లాగ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ DPF ఉన్న ప్రతి వెహికల్ అయితే రెగ్యులర్గా తీస్తూ ఉండాలి, లేదంటే లోపల DPF ఫిల్టర్ లోపల క్లాగ్ అయిందనుకో గాన్ కేస్, లాక్ రూపీ మినిమం. ఇన్ కేస్ సడన్ డిమాండ్ ఒకవేళ కార్ నడితే ఇస్తుందా లేదో చూద్దాం. 3, 2, 1 గో. ఓకే, 1.5 2 సెకండ్స్ మ్యాక్స్ లాగ్ అవుతుంది అంతే. అది వెరీ బేర్ మినిమమ్. ఒక్కసారి దీన్ని మనము స్పోర్ట్ వేసి సేమ్ రెస్పాన్స్ ట్రై చేద్దాం. 3, 2, 1 గో. ఎస్, అంతే. కొంచెం నీకు ఇంజన్ నాయిస్ అనేది ఎంటర్ అవుతుంది లోపలికి.
ఒకవేళ నీ డిమాండ్ ఎక్కువ ఉందనుకో పవర్కి టార్క్ కోసం, అప్పుడు మాత్రమే లైట్గా నీకు ఈ ఇంజన్ నాయిస్ అనేది వస్తుంది, అంటుంది అంతే. మన మీద మ్యూజిక్ పెట్టలేదు కాబట్టి అది వినాల్సి వస్తుంది. నార్మల్గా మ్యూజిక్ పెట్టుకునే వాళ్ళకైతే సంబంధమే లేదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు అటు ఇటు. కాకపోతే దానికి దీనికి నీకు ఆ పవర్లో డిఫరెన్స్ తెలిసిపోతుంది. అది ఇట్లా రెడీ టు రేజ్ అన్నట్టుండే టీజీడీఐ 160 HP కాబట్టి. మెయిన్గా ఈ వెహికల్ ఏమైనా చెత్త ఉంది అంటే ఇగో ఇది ఒక్కటే. ఎందుకు చెప్పినా, ఇప్పుడు ఇది ఇట్లా పెట్టినా కదా, నీకు కొంచెం ఇట్లా అందాం అనుకుంటే అగో వెళ్ళిపోతుంది అంతే. అది నాకు ఎంత బీపీ వస్తుందో అంత బీపీ వస్తుంది. అమ్మ, నేను యాక్చువల్గా ఇట్లా పెట్టుకుని నడుపుతా, ఇలా పెట్టుకుంటే నేను నెత్తికేసి కొట్టుకున్నట్టుంది అది. అదొక్కటి కొంచెం వీళ్ళు చూసుకుని ఉంటే అయిపోయేది. పవరే కావాలి నాకు. ఒకవేళ మీరు మంచి స్పీడ్గా అనుకోండి, మంచి పవర్ ఎంతూజియాస్ట్ అనుకోండి, ఆబ్వియస్లీ మీకు ఒక ఆప్షన్ ఉంది వెహికల్. దట్ ఈస్ నథింగ్ బట్ పెట్రోల్ టీజీడీఏ. సో ఇప్పుడు మనం ట్రాఫిక్లో వెళ్తున్నాం, 13.9 km/l అయితే చూపిస్తుంది. ఇది బేసిక్గా 15-16 అయితే మనకు వచ్చేస్తుంది. మరీ డెన్స్ ట్రాఫిక్ ఉంటేనైతే మహా అంటే 12 పడుతుందేమో అంతే. సో ఒకవేళ నన్ను కానీ ఈ 3 ఇంజన్స్లో మీరు ఏం చూస్ చేసుకుంటారని అడిగితే, ఎన్ఏకి నేను పోను, ఎందుకంటే నాకు స్పీడ్ బాగా ఇష్టం కాబట్టి నేను ఖచ్చితంగా టర్బో పెట్రోల్కి వెళ్తా. ఎన్ఏ ఎవరికి అంటే బేసిక్గా రెగ్యులర్గా తీయని వాళ్ళకి, లేకపోతే సర్వీసింగ్ ఎక్కువ ఖర్చు పెట్టలేను నేను, కొంచెం కంట్రోల్డ్గా సర్వీసింగ్ ఖర్చు పెడతా, అండ్ నేను ఒక స్పీడ్ ఎంతూజియాస్ట్ నేను కాదు అనుకున్న వాళ్ళు మాత్రం ఎన్ఏకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే దానిలో టార్క్ చాలా తక్కువ ఉంది, కాకపోతే మళ్ళీ పవర్ యాస్టిస్ మనకు డీజిల్లో ఎంత ఉందో అంతే ఇచ్చారన్నమాట. మేనేజబుల్, మరీ వర్స్ట్గా ఏమి ఉండదు. సో మనం ఈ వీడియో త్రూ మనం ఏం తెలుసుకున్నాం, టర్బో పెట్రోల్ ఎలా ఉంది అండ్ టర్బో డీజిల్ ఎలా ఉందో, అండ్ ఈ డ్రైవ్లో మీరు ఏం చూస్ చేసుకోవాలో కూడా మోస్ట్లీ మీకు తెలిసి ఉంటుంది అనుకుంటున్నా చూసినాక. సో నీకు ఈ వెహికల్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకోసారి కార్ తీసుకొచ్చి రివ్యూ చేయడానికి అయితే ట్రై చేస్తాము. సిఆర్ఆ కొనుక్కోవాలా ఇది కొనుక్కోవాలా అని, ఇట్స్ అగైన్ డైరెక్ట్ పర్సనల్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. డ్రైవింగ్, సేఫ్టీ, బ్రేకింగ్, ఇన్ఫర్టైన్మెంట్ ఇవన్నీ ఇద్దరు ఎక్కడికక్కడ ఇచ్చారు, కానీ సిఆర్ఆది ఆ లెగసీ అవన్నీ డిఫరెంట్గా ఇచ్చారన్నమాట. సో కంపారిజన్ చేయలేం. వాళ్ళు ఓజీ వెహికల్ని రీబర్త్ ఇచ్చారన్నమాట ఆ వెహికల్కి. సో నాకు యాక్చువల్గా ఎక్స్టీరియర్లో నాకు చాలా నచ్చింది. ఈవెన్ ఇది కూడా బాగుంది, బోల్డ్గా కొత్త ఐస్ క్యూబ్స్ టైప్ ఆఫ్ హెడ్ లైట్స్ ఇవన్నీ ఇచ్చారు. సో ఫైన్, ఈ వెహికల్ కూడా అద్భుతంగానే ఉంది. ప్లెజెంట్ అండ్ నీట్, ఎక్కువ మెయింటెనెన్స్ కూడా ఉండదు ఇంటీరియర్స్ మీద, ఎందుకంటే నీకు ఎక్కడికక్కడ వీళ్ళు డార్క్ షేడ్ ఇచ్చారన్నమాట కలర్స్ అవన్నీ. అదే సిఆర్ అనుకోని మొత్తం వైట్ కలర్స్ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ పర్సనల్ చాయిస్, బోత్ ఆర్ అమేజింగ్, గుడ్ అండ్ ఆసమ్ లుకింగ్ వెహికల్స్ అని చెప్పుకోవచ్చు. నీ ఫేవరెట్ కార్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయి.